Hi, hi viewers. Welcome back to another class. This is Mahinder Reddy. I am working as a economics lecturer in Government Degree College in Tandur, Vikarabad district. In this video, today I am going to explain about మెజర్మెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆర్థికాభివృద్ధిని లెక్కించడానికి ఉపయోగించే సూచికలు కొలమానాల గురించి వివరిస్తాను. అయితే ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అభివృద్ధిని అంచనా వేయడానికి అనేక రకాలైనటువంటి సూచికలను కొలమానాలను ఉపయోగించటం జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధికి కొలమానం ఏంటి? ఆదాయమే అభివృద్ధికి కొలమానం. కాబట్టి చాలా దేశాలు కూడా జాతీయ ఆదాయాన్ని ఆధారంగా చేసుకునే అభివృద్ధిని అంచనా వేస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే వాస్తవిక జాతీయోత్పత్తి, వాస్తవిక తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని అభివృద్ధిని అంచనా వేయటం అనేటువంటిది జరుగుతుంది. కానీ వాస్తవానికి మనం చూసినట్లయితే సమాన స్థాయి కలిగినటువంటి ఆయా దేశాలను మనం పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఆ దేశాల యొక్క ఆదాయ స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశాలు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అంటే కొన్ని దేశాల యొక్క ఆదాయ స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశాలలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంటే నిరక్షరాస్యత, పేదరికము, అదేవిధంగా నిరుద్యోగిత, అసమానతలు, సరైనటువంటి పౌష్టికాహారం అనేటువంటిది లభించకపోవటం, ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలను ఆ దేశాలు ఎదుర్కొంటున్నాయి. కానీ ఆ దేశాల యొక్క ఆదాయ స్థాయి అనేటువంటిది ఎక్కువగా ఉంది. మరి ఇది నిజమైనటువంటి అభివృద్ధి అంటే నిజమైనటువంటి అభివృద్ధి కాదు. కాబట్టి అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోకూడదు. కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను కూడా ప్రభావితం చేసే అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. కాబట్టి ఆదాయంతో పాటు దాని యొక్క తీరుతెన్నులలో మార్పులు రావాలి. అంటే పెరిగినటువంటి ఆదాయము సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను పెంపొందించేదిగా ఉండాలి. అట్లా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను ఆధారంగా చేసుకొని అభివృద్ధిని అంచనా వేసినట్లయితే నిజమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని లెక్కించవచ్చని చాలామంది ఆర్థికవేత్తలు భావించటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆదాయంతో సంబంధం లేకుండా ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడానికి సూచికలను ఉపయోగించాలని చాలామంది ఆర్థికవేత్తలు సూచించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇక్కడ అభివృద్ధిని అంచనా వేయడానికి ప్రధానంగా భౌతిక జీవన ప్రమాణ సూచి PQLI, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ని ఉపయోగించటం జరుగుతుంది. ఇది ఆదాయేతర కొలమానం. ఎందుకంటే వాస్తవిక జాతీయ ఆదాయం కావచ్చు, వాస్తవిక తలసరి ఆదాయం కావచ్చు, ఇవి ఆదాయానికి సంబంధించినటువంటి సూచికలు. అంటే ఆదాయం ఎక్కుంటే అభివృద్ధి ఎక్కున్నట్లు, ఆదాయం తక్కువంటే అభివృద్ధి తక్కున్నట్లు భావించటం అనేటువంటిది జరిగింది. కానీ ఆ తర్వాత చాలామంది ఆర్థికవేత్తలు కూడా జాతీయ ఆదాయం యొక్క ఉపయోగంలో మార్పులు రావాలి, దాని యొక్క తీరుతెన్నులలో మార్పులు రావటం ద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయిని ప్రభావితం చేసే ఒక సూచి అనేటువంటిది ఉండాలని చెప్పేసి చాలామంది ఆర్థికవేత్తలు భావించటం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగా వచ్చినటువంటి సూచికనే భౌతిక జీవన ప్రమాణ సూచి. పేర్లో నుండి భౌతిక జీవన ప్రమాణ సూచి అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను ప్రభావితం చేసే అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సూచిని నిర్మించటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 1970 ఆ మధ్య కాలంలో మనం చూసినట్లయితే చాలామంది ఆర్థికవేత్తలు ఏమని అభిప్రాయాన్ని తెలియజేశారంటే కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోకుండా అభివృద్ధిని అంచనా వేయకూడదు. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను ఆధారంగా చేసుకొని అభివృద్ధిని అంచనా వేయాలని చాలామంది ఆర్థికవేత్తలు కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియచేయటం అనేటువంటి జరిగింది. అందులో భాగంగానే 1979 సంవత్సరంలో మోరీస్ అనే ఆర్థికవేత్త ఈ సామాన్య మిశ్రమ సూచిని, భౌతిక జీవన ప్రమాణ సూచిని నిర్మించటం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా 3 అంశాలను ఆధారంగా చేసుకునే మోరీస్ ఈ సూచిని నిర్మించటం అనేటువంటి జరిగింది. కాబట్టి భౌతిక జీవన ప్రమాణ సూచిలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటి ప్రజల జీవితకాల సూచి లేదా ప్రజల ఆయుర్దాయ సూచి.
అంటే ఈ సూచి పుట్టినటువంటి సమయంలో పిల్లవాడు ఎన్ని సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉంటుందో మనకి ఈ సూచి అనేటువంటిది తెలియజేస్తుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ ఏజ్ 1. అదేవిధంగా శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, అదేవిధంగా అక్షరాస్యత రేటు, లిటరసీ రేట్. ఇట్లా ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని ఈ మోరీస్ అనే ఆర్థికవేత్త ఈ సూచీని నిర్మించటం అనేటువంటిది జరిగింది. వాస్తవానికి మనం చూసినట్లయితే ప్రజలు ప్రాథమిక స్థాయిలో ఏ అంశాలనైతే కోరుకుంటారో అలాంటి అంశాలను ఆధారంగా చేసుకునే మోరీస్ ఈ సూచీని నిర్మించటం అనేటువంటిది జరిగింది. మరి ప్రజలు ప్రాథమిక స్థాయిలో ఏం కోరుకుంటారు? మానవుడు స్వార్థపరుడు. యాడమ్ స్మిత్ చెప్పింది కదా, వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో వ్యక్తులకు స్వార్థ చింతన ఉంటుంది, స్వార్థ బుద్ధి ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ కూడా మోరీస్ ప్రజలు ప్రాథమిక స్థాయిలో కోరుకునే అంశాలనే ప్రధానంగా ఇక్కడ తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ఏం కోరుకుంటారు? ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. ఎక్కువ సంవత్సరాలు నేను జీవించాలి, ఎటువంటి రోగాలు లేకుండా అస్వస్థత లేనటువంటి జీవనాన్ని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటారు. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు మాకే రావాలని కోరుకోవటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రజల యొక్క జీవితకాలం పెరగటం, శిశు మరణాల రేటు తగ్గటం ద్వారా అక్షరాస్యత రేటు పెరగటం వల్లనే ప్రజలు ఎక్కువ సంఖ్యలో లాభపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ జాతీయ ఆదాయం పెరిగినా పెరగకున్నా ఈ అంశాలలో మనము మార్పులను తీసుకుని రావచ్చు, తద్వారా ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయాన్ని ఉపయోగించే తీరులో మార్పు రావాలి, తద్వారా ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ప్రభావితం కావాలి. అటువంటి అంశాలను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లయితే ఆర్థికాభివృద్ధిని ఖచ్చితంగా మనం అంచనా వేయవచ్చు. కాబట్టి ప్రజలు ప్రాథమిక స్థాయిలో కోరుకునే అంశాలను ఆధారంగా చేసుకునే మోరీస్ ఈ సూచీని నిర్మించటం అనేటువంటిది జరిగింది. నెంబర్ 1 ప్రజల ఆయుర్దాయము, నెంబర్ 2 శిశు మరణాల రేటు, నెంబర్ 3 అక్షరాస్యత రేటు అని చెప్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఈ సూచీలో మనం మార్పులను గమనించవచ్చు అంటే దేశంలో వైద్య ఆరోగ్య సౌకర్యాలు బాగా విస్తరించినప్పుడు, సరైనటువంటి పౌష్టికాహారం లభించినప్పుడు ప్రజల యొక్క జీవితకాలం పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే వైద్య ఆరోగ్య సౌకర్యాలు బాగా విస్తరించినప్పుడు, సరైనటువంటి పౌష్టికాహారం లభించినప్పుడు శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు తగ్గి ప్రజల యొక్క జీవితకాలం పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా దేశంలో అక్షరాస్యత రేటు అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి ఈ సూచీని నిర్మించేటప్పుడు ఈ సూచీలో ఉన్నటువంటి ప్రతి అంశానికి కూడా గరిష్ట కనిష్ట విలువలు అనేటువంటివి ఉంటాయి. ఆ గరిష్ట కనిష్ట విలువల వద్దనే ఈ సూచీని నిర్మించటం అనేటువంటిది జరుగుతుంది. ముందుగా మనం చూసినట్లయితే ఈ సూచీలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. నెంబర్ 1 ఏమని చెప్తున్నాం? ప్రజల ఆయుర్దాయ సూచి. ప్రతి అంశానికి గరిష్ట విలువ ఉంటుంది, కనిష్ట విలువ ఉంటుంది, వాస్తవిక విలువ కూడా ఉంటుంది. మొదటి కాలంలో సూచీలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకున్నాం, రెండవ కాలంలో ఆ అంశానికి సంబంధించినటువంటి గరిష్ట విలువ, మూడవ కాలంలో ఆ అంశానికి సంబంధించినటువంటి కనిష్ట విలువ, నాలుగవ కాలంలో దాని యొక్క రేంజ్ వాస్తవిక విలువను మనం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. అంటే ఈ సూచీని నిర్మించేటప్పుడు ఈ సూచీలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా విడివిడిగా ప్రత్యేకంగా లెక్కించటం అనేటువంటిది జరుగుతుంది. లెక్కించిన తర్వాత ఆ 3 అంశాల యొక్క సాధారణ సగటునే PQLI విలువగా భావించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ సూచిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని విడివిడిగా లెక్కించడానికి ఈ క్రింద ఇచ్చినటువంటి సమీకరణాన్ని మనం ఉపయోగిస్తాం. అంశ సూచి ఈజ్ ఈక్వల్డ్ వాస్తవిక విలువ యాక్చువల్ వాల్యూ మైనస్ కనిష్ట విలువ మినిమం వాల్యూ బై గరిష్ట విలువ మ్యాక్సిమం వాల్యూ మైనస్ కనిష్ట విలువ మినిమం వాల్యూ. కాబట్టి వాస్తవిక విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఈ అంశ సూచిని ఆధారంగా చేసుకొని PQLIలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని విడివిడిగా ప్రత్యేకంగా లెక్కించటం జరుగుతుంది. అట్లా ప్రతి అంశానికి గరిష్ట కనిష్ట విలువలు అనేటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం రేంజ్ వాస్తవిక విలువ, గరిష్ట విలువ కనిష్ట విలువలు ఉన్నాయి ప్రతి అంశానికి. దానిని బట్టి ఇక్కడ సూచిని నిర్మించడం జరుగుతుంది, విడివిడిగా ప్రత్యేకంగా లెక్కిస్తారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే శిశు మరణాల రేటును లెక్కించేటప్పుడు మాత్రము కనిష్ట విలువలో నుంచి వాస్తవిక విలువను తీసివేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శిశు మరణాల రేటు విషయంలో కనిష్ట విలువ అనేటువంటిది 0 ఉంటుంది, వాస్తవిక విలువ అనేటువంటిది మనకు తెలుసు అక్కడ 100 అనేటువంటిది ఉంది.
కాబట్టి శిశు మరణాల రేటు విషయంలో మాత్రము కనిష్ట విలువల నుంచి వాస్తవిక విలువను తీసివేస్తాం. మిగతా వాటన్నింటి విషయంలో వాస్తవిక విలువ నుంచి కనిష్ట విలువను తీసివేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అట్లా ప్రతి అంశాన్ని విడివిడిగా లెక్కించిన తర్వాత ఈ మూడింటి యొక్క సాధారణ సగటునే PQLI విలువగా మనం గుర్తిస్తాం. అప్పుడు PQLI ఈజ్ కాల్డ్ ఆయుర్దాయ సూచి యొక్క విలువ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ విలువ LEI విలువ, ప్లస్ శిశు మరణాల రేటు విలువ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ IMR యొక్క విలువ, ప్లస్ అక్షరాస్యత రేటు విలువ, బేసిక్ లిటరసీ రేట్ యొక్క విలువ డివైడెడ్ 3 అంశాలు ఉన్నాయి కాబట్టి మనకు సగటుకు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అని చెప్తాం కదా. కాబట్టి 3 అంశాల యొక్క విలువల మొత్తము బై అంశాల సంఖ్య 3 చేస్తే మనకు PQLI విలువ వస్తుంది. అట్లా లెక్కించినప్పుడు ఈ PQLI యొక్క విలువ అనేటువంటిది 1 మరియు 100 మధ్యన ఉంటుంది. ఒకవేళ విలువ 100కు దగ్గరగా ఉన్నట్లయితే ఆ దేశాలలో PQLI విలువ ప్రజల యొక్క భౌతిక జీవన ప్రమాణ సూచి చాలా ఎక్కువగా ఉన్నట్లు భావించటం జరుగుతుంది. ఒకవేళ విలువ 1కి దగ్గరగా ఉన్నట్లయితే ఆ దేశాలలో భౌతిక జీవన ప్రమాణ స్థాయిలు అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి 100కి దగ్గర ఉంటే PQLI పనితీరు బాగుందా అని చెప్తాం. ఒకవేళ విలువ 1కి దగ్గరగా ఉంటే ఆ దేశంలో PQLI విలువ అనేటువంటి చాలా తక్కువగా ఉందని భావించటం అనేటువంటిది జరుగుతుంది. వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్, చెత్త పర్ఫార్మెన్స్గా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మోరీస్ వాస్తవానికి మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ PQLIని నిర్మించి పేదవాడి యొక్క సంక్షేమాన్ని అంచనా వేసింది ఎవరు అంటే మోరీస్ అని మనం చెప్పవచ్చు. మరి వీరి యొక్క అంచనాల ప్రకారం మనం చూసినట్లయితే ఎక్కువ తలసరి ఆదాయము, ఎక్కువ జాతీయ ఆదాయం కలిగినటువంటి దేశాలలో PQLI విలువ ఎక్కువగా ఉన్నట్లు, తక్కువ జాతీయ తలసరి ఆదాయాలు కలిగినటువంటి దేశాలలో PQLI విలువ తక్కువగా ఉన్నట్లు భావించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అయితే సాధారణంగా మనం చూసినట్లయితే కొన్ని దేశాలలో జాతీయ తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ భౌతిక జీవన ప్రమాణ స్థాయి అనేటువంటి తక్కువగా ఉన్నట్లు ఈ ఆర్థికవేత్త ప్రధానంగా గుర్తించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలను ఆధారంగా చేసుకొని ఈ సూచిని నిర్మించటం అనేటువంటిది జరిగింది. తద్వారా అభివృద్ధిని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి ఎందుకు ఈ సూచిని అభివృద్ధికి కొలామానంగా తీసుకున్నారంటే ఈ సూచిని ఉపయోగించటం వల్ల కొన్ని ప్రయోజనాలు అనేటువంటివి ఉన్నాయి, కొన్ని సుగుణాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి జాతీయ ఆదాయానికి తలసరి ఆదాయానికి ప్రత్యామ్నాయంగా ఈ సూచిని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవటం అనేటువంటిది జరిగింది. నెంబర్ 1 ఏమని చెప్తున్నాం? సుగుణాలు, మెరిట్స్ ఏమున్నాయి? ఈ సూచిని నిర్మించడం చాలా సులభం. అంటే భౌతిక జీవన ప్రమాణ సూచిని సులభంగా నిర్మించవచ్చు. ఎందుకంటే ఈ సూచిలో ఏ అంశాలైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి గణాంక సమాచారాన్ని, దత్తాంశ సమాచారాన్ని సులభంగా సేకరించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సూచిని నిర్మించడానికి అవసరమైనటువంటి గణాంక వివరాలు సులభంగా లభిస్తాయి. కాబట్టి ఈ సూచిని చాలా సులభంగా నిర్మించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అభివృద్ధికి కొలామానంగా తీసుకున్నట్లయితే కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి ఇబ్బందులు ఈ భౌతిక జీవన ప్రమాణ సూచిలో తలెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అంటే జాతీయ ఆదాయాన్ని అభివృద్ధికి కొలామానంగా ఉపయోగిస్తే లోపాలు, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అనేటువంటివి ఈ సూచికి లేవు. ఎటువంటి లోపాలు ఉన్నాయి? అన్ని రకాల వస్తు సేవల యొక్క విలువలను పరిగణలోకి తీసుకోలేము. ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువులు కూడా ఆదాయంలో భాగంగా పరిగణించటం జరగదు. సొంత అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాలలోనే వినియోగించుకోవటం జరుగుతుంది. పెద్ద వ్యాపార సంస్థలు తప్పుడు లెక్కలు రాస్తాయి. చిన్న వ్యాపార సంస్థలు అసలు లెక్కలు కూడా రాయటం అనేటువంటిది జరగదు. ఒక్కొక్కసారి వస్తువు యొక్క విలువను అంచనా వేసేటప్పుడు ముడి సరుకుల యొక్క విలువలను, సగం తయారైనటువంటి వస్తువుల యొక్క విలువలను కూడా పరిగణలోనికి తీసుకోవటం జరుగుతుంది. తద్వారా జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం ఉండవలసిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇట్లా కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు అనేటువంటివి జాతీయ ఆదాయంలో, తలసరి ఆదాయంలో ఉన్నాయి. మరి అటువంటి ఇబ్బందులు ఇక్కడ తలెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ సూచిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఈ సూచి పంపిణీ అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది. అంటే
ఎందుకంటే ఆదాయ పంపిణీలో అసమానతలు తగ్గినప్పుడే ఈ సూచీలో ఉన్నటువంటి 3 అంశాలలో కూడా గుణాత్మకమైనటువంటి మార్పును మనము గ్రహించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు అంశాలలో ఒకవేళ గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చినట్లయితే అది ఆర్థికాభివృద్ధికి కొలామానంగా మనం చెప్పవచ్చు. అంటే పెరిగినటువంటి ఆదాయంతో ప్రజలకు అవసరమైనటువంటి విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించినట్లయితే, మంచి వైద్య సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలు కల్పించినట్లయితే, ప్రజలకు సరైనటువంటి పౌష్టికాహారాన్ని అందజేసినట్లయితే శిశు మరణాల రేటు తగ్గుతుంది, ప్రసూతి మరణాల రేటు తగ్గుతుంది. తద్వారా వారి యొక్క జీవిత కాలం పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. విద్యా వ్యాప్తి ద్వారా అక్షరాస్యత రేటును పెంచడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ 3 అంశాలలో వచ్చే మార్పులను మనము గ్రహించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా వివిధ దేశాల యొక్క స్థితిగతులను కూడా పోల్చి చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే పీక్యూఎల్ఐ విలువ ఎక్కుంటే ఆ దేశాలలో జీవన ప్రమాణ స్థాయి ఎక్కున్నట్లు, ఒకవేళ పీక్యూఎల్ఐ విలువ తక్కువన్నట్లయితే ఆ దేశాలలో జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉన్నట్లు మనం భావించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల యొక్క స్థితిగతులను ఈ పీక్యూఎల్ఐ విలువ ఆధారంగా మనము అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ సూచీలో ఉన్నటువంటి 3 అంశాలలో ఒకవేళ గుణాత్మకమైనటువంటి మార్పు ఏర్పడినట్లయితే ప్రజల యొక్క సంక్షేమం పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన వల్ల సమాజంలో, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాలన్నింటినీ కల్పించినట్లయితే వారి యొక్క సంక్షేమం పెరగడానికి అవకాశం ఉంటుంది, సమాజ సంక్షేమం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడానికి అవకాశం అనేటువంటిది ఈ సూచీ వల్ల లభిస్తుంది అని మనము చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈ సూచీలో కొన్ని లోపాలు అనేటువంటివి ఉన్నాయి. డిమెరిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. నెంబర్ 1, వాస్తవానికి ఏంటి, ఎందుకు ఈ కొలమానాన్ని ఆర్థికవేత్తలు అందుబాటులోకి తీసుకొని వచ్చారంటే అంతకంటే ముందు ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని అభివృద్ధిని అంచనా వేసేవారు. కానీ కొన్ని దేశాల యొక్క ఆదాయ స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశాలలో ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఆదాయాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకొని అభివృద్ధిని అంచనా వేయకూడదు. ఆదాయంతో పాటు ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని ప్రభావితం చేసే అంశాలను కూడా పరిగణలోనికి తీసుకొని అభివృద్ధిని అంచనా వేస్తే ఖచ్చితమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని మనము సాధించవచ్చు అని ఆర్థికవేత్తలు భావించారు. కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని సూచించే అనేక అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. వారు తీసుకునే కనీస వినియోగం పైన ఆధారపడి, పౌష్టికాహారం పైన ఆధారపడి ఉంటుంది, కనీస వినియోగ వ్యయం పైన ఆధారపడి ఉంటుంది, వారికి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలపైన ఆధారపడి ఉంటుంది, పనిచేసే పని గంటలపైన ఆధారపడి ఉంటుంది, వారికి లభించే విశ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది, వారు భుజించే ఆహారంలో ఉన్నటువంటి క్యాలరీస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ జీవన ప్రమాణ స్థాయిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి అనేక సామాజిక, మానసిక పరమైనటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. కానీ వీళ్ళు కేవలం 3 అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకొని భౌతిక జీవన ప్రమాణ సూచిని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా ఆదాయేతర కొలామానం కాదు. అంటే ఆదాయానికి ప్రత్యామ్నాయంగా ఈ కొలామానాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉండదు. పూరకంగా ఈ కొలామానాన్ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. కానీ వీళ్ళు కేవలం 3 అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకొని ఆ 3ంటికి సమాన భారాన్ని ఇచ్చి ఈ సూచీని నిర్మించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా ప్రత్యామ్నాయ కొలామానం కాదు, పూరకమైన కొలామానంగా మనం భావించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. సో ఏదేమైనప్పటికీ ఈ సూచీలో కొన్ని లోపాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఈ సూచి అధిగమించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. ఇది భౌతిక జీవన ప్రమాణ సూచి. నెక్స్ట్ ఉన్నటువంటిది మానవాభివృద్ధి సూచిక, HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్.
ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అభివృద్ధిని అంచనా వేయడానికి జాతీయ ఆదాయానికి బదులుగా దేనిని కొలమానంగా ఉపయోగిస్తున్నాయంటే మానవాభివృద్ధి సూచికను HDIని అభివృద్ధికి కొలమానంగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ముఖ్యంగా PQLIని ప్రకటించిన 10 సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి UNDP వారు ప్రతి సంవత్సరం కూడా ఈ మానవాభివృద్ధి రిపోర్టును ప్రచురించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి 1990 నుండి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి UNDP వారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ఈ ప్రపంచ దేశాల యొక్క మానవాభివృద్ధిని రూపొందించి ప్రతి సంవత్సరం కూడా ప్రకటించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ సూచీని మొట్టమొదటిసారిగా ఎవరు రూపొందించారంటే పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ అనే ఆర్థికవేత్త ఈ HDI రిపోర్ట్ను మొట్టమొదటిసారిగా 1990వ సంవత్సరంలో రూపొందించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మానవాభివృద్ధి ఏ దేశ ఆర్థిక అభివృద్ధి అయినా ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. ఒక దేశానికి నిజమైన సంపద ఏమిటి? ఒక దేశానికి నిజమైనటువంటి సంపద ఏమిటి? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఆ దేశానికి నిజమైనటువంటి సంపద. కాబట్టి ఆ ప్రజల యొక్క స్వేచ్ఛను, వారి యొక్క ఎంపికలను విస్తృతం చేయటం ద్వారానే ఆర్థికాభివృద్ధిని మనం సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మానవాభివృద్ధిని సంక్షిప్తంగా కొలిచే సాధనమే ఈ సూచిక అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక దేశానికి నిజమైనటువంటి సంపద ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి ఆ ప్రజలకు అవసరమైనటువంటి విద్య, వైద్య సౌకర్యాలను కల్పించడం ద్వారా, శిక్షణ కార్యక్రమాలను అందించడం ద్వారా వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే విద్యా శిక్షణల ద్వారా వారి యొక్క నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని మనం పెంపొందిస్తామో అప్పుడు దేశంలో మానవ వనరుల అభివృద్ధి జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల వారి యొక్క ఉత్పాదక శక్తి పెరుగుతుంది. అయితే ఇక్కడ మానవాభివృద్ధి అనేది మానవ వనరుల అభివృద్ధి కంటే విస్తృతమైనటువంటి భావనగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మానవుని సంపూర్ణ అభివృద్ధిని తెలియజేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా దేశాలు కూడా జాతీయ ఆదాయానికి బదులుగా మానవాభివృద్ధి సూచికను అభివృద్ధికి కొలమానంగా ఉపయోగించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మానవాభివృద్ధి అంటే మెహబూబ్ ఉల్ హక్ అనే ఆర్థికవేత్త ఏమని చెప్తున్నాడు? ప్రజల యొక్క ఎంపికలను విస్తృతం చేయటం ద్వారా వారి యొక్క శ్రేయస్సును పెంపొందించే క్రమాన్నే మానవాభివృద్ధి అని మెహబూబ్ ఉల్ హక్ అనే ఆర్థికవేత్త తెలియచేయటం జరిగింది. కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి విద్య శిక్షణల ద్వారా వారి యొక్క సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించి తద్వారా మానవ వనరుల అభివృద్ధిని సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి లెక్కించడానికి వీలైనటువంటి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సూచీని నిర్మించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి HDIలో కూడా మానవాభివృద్ధి సూచికలో కూడా ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటి ప్రజల జీవితకాల సూచి, దీనినే ప్రజల ఆయుర్దాయ సూచి అని పిలుస్తారు. LEI, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అని పిలవటం జరుగుతుంది. విద్యాభివృద్ధి సూచి, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ EAI. అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని సూచించే తలసరి ఆదాయ సూచిక, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ SLI. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి వారి యొక్క ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకోవడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి లెక్కించడానికి వీలైనటువంటి ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని HDIని నిర్మించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అందులో నెంబర్ 1 ఏమని చెప్తున్నాం? ప్రజల జీవితకాల సూచి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ప్రజల ఆయుర్దాయ సూచి. ఈ సూచి మనకేం సూచిస్తుంది అంటే ఈ సూచి మానవుడు పుట్టిన సమయంలో సగటున
ఎన్ని సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉంటుందో మనకు ఈ ప్రజల జీవితకాల సూచి మనకు తెలియచేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎప్పుడు ప్రజల యొక్క జీవితకాలం పెరుగుతుంది అంటే వారికి అవసరమైనటువంటి వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించినప్పుడు శిశుమరణాల రేట్ అనేటువంటిది తగ్గిపోయి వారి యొక్క జీవితకాలం అనేటువంటిది పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ విషయాన్నే మనకు ప్రజల ఆయుర్దాయ సూచి మనకు తెలియచేయటం అనేటువంటిది జరుగుతుంది. నెంబర్ 2 విద్యాభివృద్ధి సూచి, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్, EAI అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఈ విద్యాభివృద్ధి సూచిని నిర్మించేటప్పుడు ఇందులో విద్యాభివృద్ధి సూచిలో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. ఒకటి వయో అక్షరాస్యత రేటు, అదేవిధంగా ప్రాథమిక ద్వితీయ స్థాయిలో నమోదైనటువంటి ఉమ్మడి అక్షరాస్యత రేటును పరిగణలోనికి తీసుకోవటం జరుగుతుంది. అంటే విద్యాభివృద్ధి సూచికలో 2 అంశాలు ఉంటాయి. వయోజన అక్షరాస్యత రేటు ఉంటుంది, ఉమ్మడి నమోదు రేటు కూడా ఉంటుంది. ఇక్కడ ఈ సూచిని విద్యాభివృద్ధి సూచిని నిర్మించేటప్పుడు ఏం చేస్తారంటే వయోజన అక్షరాస్యత రేటుకు 2/3 భారాన్ని ఇస్తే ఉమ్మడి నమోదు రేటుకేమో 1/3 వంతు భారాన్ని ఇవ్వటం జరిగింది. అంటే విద్యాభివృద్ధి సూచి నిర్మించేటప్పుడు వయోజన అక్షరాస్యత రేటును సపరేట్గా లెక్కిస్తారు, అదేవిధంగా ఉమ్మడి నమోదు నిష్పత్తిని సపరేట్గా లెక్కిస్తారు. దీంట్లో వయోజనకేమో 2/3 భారాన్ని ఇస్తే ఉమ్మడి నమోదుకేమో అంటే ప్రాథమిక ద్వితీయ స్థాయిలో నమోదైనటువంటి పిల్లల అక్షరాస్యత రేటుకేమో 1/3 వంతు భారాన్ని ఇవ్వడం జరిగింది. ఇట్లా రెండింటి విలువలు వచ్చిన తర్వాత ఉమ్మడి విద్యాభివృద్ధి సూచిని నిర్మించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అదేవిధంగా తలసరి ఆదాయం, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి వారి యొక్క ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. ఆదాయం పెరిగితే వినియోగ వ్యయం పెరుగుతుంది, వినియోగ వ్యయం పెరిగితే వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. కాబట్టి మానవుడు గౌరవప్రదంగా జీవించాలంటే అపరిమితమైనటువంటి ఆదాయం అనేటువంటిది అవసరం లేదు. కాబట్టి పరిమితమైనటువంటి ఆదాయంతో అతను తన యొక్క వినియోగ వ్యయాన్ని పెంచుకుంటూ జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆరోగ్యము, విద్య మినహాయించి మానవాభివృద్ధిని నిర్ణయించే మిగిలిన అన్ని గుణాలకు ప్రాతినిధ్యాన్ని వహించే సూచికగా దీనిని పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే గౌరవమైనటువంటి మానవాభివృద్ధిని సాధించడానికి అపరిమితమైనటువంటి ఆదాయం అనేటువంటిది అవసరం లేదు. ఇక్కడ ప్రజల యొక్క కొనుగోలు శక్తికి సమానమైనటువంటి అమెరికన్ డాలర్లలో లెక్కించినటువంటి ప్రజల యొక్క కొనుగోలు శక్తికి సమానమైనటువంటి ఆదాయాన్ని ఇక్కడ కొలామానంగా తీసుకోవటం జరుగుతుంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ PPP ద్వారా అమెరికన్ డాలర్లో లెక్కించినటువంటి తలసరి ఆదాయాన్ని ఇక్కడ కొలామానంగా తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ఇట్లా ఈ సూచీలో కూడా ఎట్లయితే PQLIలో ప్రతి అంశానికి గరిష్ట కనిష్ట విలువలు ఉన్నాయో ఈ HDIలో కూడా ప్రతి అంశానికి గరిష్ట కనిష్ట విలువలు అనేటువంటి ఉంటాయి. ఈ సూచిని నిర్మించేటప్పుడు ఈ సూచిలో ఉన్నటువంటి ఈ ప్రతి అంశాన్ని కూడా విడివిడిగా ప్రత్యేకంగా లెక్కిస్తారు. అందుకోసం ఈ క్రింది సమీకరణాన్ని ఉపయోగిస్తారు. ఏంటి ఆ సమీకరణం అంటే ఇక్కడ ఉందండి. అంశం ఏ అంశాలు ఉన్నాయి, HDIలో ఏ అంశాలు ఉన్నాయో దాన్ని ఫస్ట్ కాలంలో తీసుకున్నాం. ఆ అంశాన్ని ఏ యూనిట్లో లెక్కిస్తున్నాం, పర్సెంటేజ్లో లెక్కిస్తున్నామా లేదా ఇయర్స్లో లెక్కిస్తున్నామా. నెక్స్ట్ ఆ అంశానికి సంబంధించినటువంటి గరిష్ట విలువ, ఆ అంశానికి సంబంధించినటువంటి కనిష్ట విలువలను మనం తీసుకోవటం జరుగుతుంది. అట్లా నెంబర్ 1 ప్రజల జీవిత కాలం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. దీనిని ఇయర్స్లో సంవత్సరాల్లో లెక్కించటం జరుగుతుంది. దాని యొక్క గరిష్ట విలువ 85, కనిష్ట విలువ 25. అదేవిధంగా విద్యాభివృద్ధి సూచిలో 2 అంశాలు ఉంటాయని చెప్పినాం. ఒకటి వయోజన అక్షరాస్యత రేటు, అడల్ట్ లిటరసీ రేట్. దీనికి 2/3 భారాన్ని ఇవ్వటం జరుగుతుంది. పర్సెంటేజ్లో లెక్కిస్తాం. గరిష్ట విలువ 100, కనిష్ట విలువ 0. అదేవిధంగా ఉమ్మడి నమోదు రేటు, ప్రాథమిక ద్వితీయ స్థాయిలో నమోదైనటువంటి పిల్లల అక్షరాస్యత రేటు, కంబైన్డ్ ఎన్రోల్మెంట్ రేషియో. దీన్ని కూడా పర్సెంటేజ్లో లెక్కిస్తారు. గరిష్ట విలువ 100, కనిష్ట విలువ 0. ఇట్లా ఈ విద్యాభివృద్ధి సూచిని లెక్కించేటప్పుడు అడల్ట్ లిటరసీ రేటును ప్రత్యేకంగా లెక్కిస్తారు, కంబైన్డ్ ఎన్రోల్మెంట్ రేషియోను ప్రత్యేకంగా లెక్కిస్తారు. లెక్కించేటప్పుడు అడల్ట్ లిటరసీ రేట్కు 2/3 భారాన్ని ఇస్తారు, కంబైన్డ్ ఎన్రోల్మెంట్ రేషియోకు 1/3 భారాన్ని ఇచ్చి విడివిడిగా లెక్కిస్తారు. లెక్కించిన తర్వాత కంబైన్డ్ ఎన్రోల్మెంట్ రేషియో ఉమ్మడి విద్యాభివృద్ధి సూచిని నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ జీవన ప్రమాణ సూచి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, తలసరి ఆదాయం SLI, అమెరికన్ డాలర్లో లెక్కించినటువంటి
ప్రజల యొక్క కొనుగోలు శక్తికి అవసరమైనటువంటి ఆదాయాన్ని ఇక్కడ పరిగణలోనికి తీసుకున్నారు. దీన్ని PPP పర్చేసింగ్ పవర్ ప్యారిటీ రూపంలో లెక్కించడం అనేటువంటి జరుగుతుంది. గరిష్ట విలువ 40,000, కనిష్ట విలువ 100గా భావించడం జరిగింది. ఇట్లా ఈ సూచిని నిర్మించేటప్పుడు ఈ సూచీలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని విడివిడిగా ప్రత్యేకంగా లెక్కిస్తారు. దానికోసం క్రింది సమీకరణాన్ని ఉపయోగిస్తున్నారు. ఏంటి అది అంటే అంశ సూచి ఈజ్ ఈక్వల్ వాస్తవిక విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ప్లస్ యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఈ సమీకరణాన్ని ఉపయోగించి HDIలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని విడివిడిగా ప్రత్యేకంగా లెక్కిస్తారు. లెక్కించిన తర్వాత ఈ మూడింటి యొక్క యావరేజ్ని HDI విలువగా తీసుకోవటం జరుగుతుంది. దానికోసం ఈ క్రింది సమీకరణం ఉంది. మూడు అంశాలు ఉంటాయి. మూడింటి యొక్క సగటునే HDI విలువగా పరిగణిస్తారు. HDI ఈజ్ ఈక్వల్ ప్రజల జీవితకాల సూచి విలువ LEI లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఇండెక్స్ విలువ ప్లస్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ EAI విలువ అంటే విద్యాభివృద్ధి సూచి విలువ ప్లస్ తలసరి ఆదాయ సూచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ విలువ డివైడెడ్ బై 3 రాశుల మొత్తము బై రాశుల సంఖ్య చేస్తే యావరేజ్ మనకు వస్తుంది. కాబట్టి ఈ సూచిలో ఉన్నటువంటి ప్రతి అంశం యొక్క విలువ మూడింటిని కలుపుతాం, డివైడెడ్ బై 3 చేస్తే HDI విలువ వస్తుంది. అప్పుడు HDI విలువ 0-1ల మధ్య ఉంటుంది. విలువ 1కి దగ్గర ఉంటే ఆ దేశాలలో మానవాభివృద్ధి ఎక్కువ ఉన్నట్లు భావించటం జరుగుతుంది. విలువ 0కు దగ్గరుంటే ఆ దేశంలో మానవాభివృద్ధి చాలా తక్కువగా ఉన్నట్లు భావించటం జరుగుతుంది. అంటే ఈ మానవాభివృద్ధి సూచికను ఆధారంగా చేసుకొని ప్రపంచ దేశాలను మనము 3 రకాలుగా విభజించడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1 తక్కువ మానవాభివృద్ధి స్థాయి కలిగినటువంటి దేశాలు, మధ్యస్థాయి మానవాభివృద్ధి కలిగినటువంటి దేశాలు, అదేవిధంగా 3 అధిక మానవాభివృద్ధి స్థాయి కలిగినటువంటి దేశాలు. అంటే HDI విలువ 0.0 నుండి 0.50 మధ్యలో ఉంటే ఆ దేశంలో మానవాభివృద్ధి స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ విలువ 0.50 నుండి 0.51 నుండి 0.79 మధ్యలో ఉంటే ఆ దేశంలో మానవాభివృద్ధి స్థాయి మధ్యస్థంగా ఉన్నట్లు గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ విలువ 0.80 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే 80 నుంచి 1 వరకు ఉన్నట్లయితే ఆ దేశంలో మానవాభివృద్ధి స్థాయి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి విలువ 1కి దగ్గరుంటే HDI మానవాభివృద్ధి బాగున్నట్లు అని అర్థం. విలువ 0కు దగ్గరుంటే మానవాభివృద్ధి స్థాయి తక్కువ ఉన్నట్లుగా భావించటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ప్రజెంట్ ఉన్నటువంటి HDI ర్యాంక్స్ని మనం చూసినట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2019 ప్రకారం మనం చూసినట్లయితే మానవాభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే నార్వే. మొదటి స్థానంలో నార్వే దేశం ఉంది. దాని యొక్క HDI విలువ ఎంత అంటే 0.954. ఇంతకు మనం చెప్పాం 0.80 నుంచి 1.0 మధ్యలో ఉంటే విలువ ఏమంటే మానవాభివృద్ధి ఎక్కువ ఉన్నట్టు మనం ఇంతకుముందు చూసాం. కాబట్టి విలువ 0.954 ఇది ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం నార్వే. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ 0.946. ఆ తర్వాత ఐర్లాండ్ 0.942. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో జర్మనీ 0.939. అదేవిధంగా చైనా కూడా ఫోర్త్ ప్లేస్లోనే ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా ఉంది 0.938. జస్ట్ 0.939 జర్మనీ ఉంటే 0.938 చైనా ఉంది. ఇక్కడ సిమిలర్గా ఉంది. ఇండియా మన భారతదేశాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో భారతదేశం HDIలో మంచి ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. అంటే తన యొక్క స్థానాన్ని మెరుగుపరచుకోవటం అనేటువంటి జరిగింది అని చెప్పవచ్చు. ప్రజెంట్ 2009 ప్రకారం మనం చూసినట్లయితే మానవాభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క స్థానం ర్యాంకు 129 అని చెప్పవచ్చు. చైనాతో కంపేర్ చేస్తే మనం చాలా 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 వెనకబడి ఉన్నాం. అదే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ని మనం తీసుకున్నట్లయితే 0.560 వాల్యూతో 152వ స్థానంలో ఉంది. మన భారతదేశంది 0.647. అంటే మన భారతదేశం HDIలో ఏ స్థాయిలో ఉన్నట్లు మనం చెప్పొచ్చు, మధ్య స్థాయిలో ఉన్నట్లుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విలువ ఇంతకు మనం చెప్పుకున్నాం, విలువ 0.51 నుంచి 0.79 మధ్యలో ఉంటే
మానవాభివృద్ధిలో మధ్యస్థాయిలో ఉన్నట్లు గుర్తిస్తాం. కాబట్టి మన భారతదేశం యొక్క HDI విలువ 0.647 కాబట్టి మానవాభివృద్ధి స్థాయిలో మనము మధ్యస్థాయిలో ఉన్నట్లు మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంది అని చెప్తున్నాం. అదేవిధంగా మన దేశంలో మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణలోనికి తీసుకొని ఇక్కడ HDI విలువలను ర్యాంక్స్ను ప్రకటించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి 2018 ప్రకారం మనం చూసినట్లయితే మన భారతదేశంలో HDI ర్యాంకింగ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మొదటి కాలంలో ర్యాంకును తీసుకున్నాం, రెండవ కాలంలో స్టేట్ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని తీసుకున్నాం, మూడో స్థానంలో ఆ రాష్ట్రం యొక్క లేదా కేంద్ర పాలిత ప్రాంతం యొక్క HDI విలువను మనం తీసుకున్నాం. మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే కేరళ ఉంది. దాని యొక్క విలువ HDI విలువ ఎంత అంటే 0.779. ఆ తర్వాత చండీగఢ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది, దాని యొక్క విలువ 0.775. ఆ తర్వాత మూడో స్థానంలో గోవా, దాని యొక్క విలువ 0.761. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నటువంటిది లక్షద్వీప్, దాని యొక్క విలువ 0.750. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటిది ఢిల్లీ 0.746. అట్లా మన తెలంగాణ ప్రాంతాన్ని మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రము HDIలో ఏ స్థానంలో ఉంది అంటే 22వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం యొక్క HDI విలువ ఎంత అంటే 0.669. మన భారతదేశం కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మానవాభివృద్ధిలో ఏ స్థాయిలో ఉంది అంటే మధ్య స్థాయిలోనే ఉన్నట్లుగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదే మన నుంచి విడిపోయి వేరే రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం పరిగణలోనికి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 27వ స్థానంలో ఉంది, దాని యొక్క విలువ 0.650. అట్లా చివరి స్థానంలో ఉన్నటువంటిది ఇక్కడ అన్నిటినీ స్టేట్స్ని యూనియన్ టెరిటరీస్ని పరిగణలోనికి తీసుకుంటే చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్ అని చెప్పవచ్చు. దీని యొక్క విలువ ఎంత అంటే HDI విలువ 0.576. ఇట్లా ముఖ్యంగా 1990 తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా మానవాభివృద్ధిని అంచనా వేయడానికి దేన్ని సూచికగా తీసుకుంటున్నాయంటే HDIని ప్రధానంగా సూచికగా తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇటీవల కాలంలో అన్ని దేశాలు కూడా HDIని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. అంతకుముందు మనం చూసినట్లయితే PQLI తర్వాత కూడా ముఖ్యంగా సమీకృత అభివృద్ధి సూచికను కూడా నిర్మించి ఇక్కడ ఆర్థికాభివృద్ధిని అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. సమీకృత అభివృద్ధి సూచి, కంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే GNP కావచ్చు, జాతీయోత్పత్తి కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, నికర ఆర్థిక సంక్షేమ సూచి కావచ్చు, భౌతిక జీవన ప్రమాణ సూచికలు కావచ్చు. వీటిని ఆర్థికాభివృద్ధికి కొలమానంగా వినియోగించేటప్పుడు కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆర్థికాభివృద్ధితో గణనీయమైనటువంటి సంబంధం కలిగినటువంటి కొన్ని చలాంకాలను ఆధారంగా చేసుకొని ఈ సమీకృత అభివృద్ధి సూచీని నిర్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్తున్నాం కదా, తలసరి ఆదాయం కావచ్చు, జాతీయ ఆదాయం కావచ్చు, అదేవిధంగా నికర ఆర్థిక సంక్షేమ సూచి కావచ్చు, అదేవిధంగా భౌతిక జీవన ప్రమాణ సూచి కావచ్చు. వీటన్నింటిని ఆధారంగా చేసుకొని అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అట్లా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండడం కోసం ఏం చేశారంటే అభివృద్ధితో సంబంధం కలిగినటువంటి కొన్ని చలాంకాలను, సామాజిక ఆర్థిక చలాంకాలను ఎంపిక చేసుకొని వాటిని ఆధారంగా చేసుకొని ఈ సమీకృత అభివృద్ధి సూచికను నిర్మించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. చాలామంది కూడా ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా హెగెన్ అనే ఆర్థికవేత్త 11 కొలమానాలతోటి సమీకృత సూచీని నిర్మించటం అనేటువంటి జరిగింది. అంటే 11 అంశాలను ఆధారంగా చేసుకొని ఇతడు సమీకృత సూచీని నిర్మించటం అనేటువంటిది జరిగింది. ఏంటి ఏమంటే ఆరోగ్యం కావచ్చు, విద్య, ఉద్యోగిత, రవాణా, మౌలిక సదుపాయాలు, పట్టణీకీకరణ, అదేవిధంగా తలసరి ఆదాయము, ఇటువంటి కొన్ని అంశాలను 11 అంశాలను ఆధారంగా చేసుకొని హెగెన్ అనే ఆర్థికవేత్త ఈ సమీకృత సూచీని నిర్మించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా డొనాల్డ్ న్యూరోస్కీ అనే ఆర్థికవేత్త 14 కారకాలతో సూచీని నిర్మించటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇరమ్ అడల్మన్, అదేవిధంగా సింథియా
మోరీస్లు కూడా 41 కారకాలతోటి 41 కారకాలతోటి సామాజిక ఆర్థిక కారకాలతోటి ఈ సమీకృత అభివృద్ధి సూచిని నిర్మించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా 16 సూచికల సహాయంతో 1970లో 16 సూచికల సహాయంతో యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ UNRISD యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ సోషల్ డెవలప్మెంట్ అనే సంస్థ సామాజిక అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రచోదనా సంస్థ ఈ సమీకృత సామాజిక అభివృద్ధి సూచిని నిర్మించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అందులో 9 సామాజిక అంశాలుంటే 7 ఆర్థిక అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని ప్రభావితం చేసే సామాజిక ఆర్థిక అంశాలను 16 ఉన్నాయి. సామాజిక ఆర్థిక అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సమీకృత అభివృద్ధి సూచికను UNRISD వాళ్ళు 1970లో నిర్మించడం అనేటువంటి జరిగింది. ఇందులో 9 సామాజిక అంశాలు ఉంటే 7 ఆర్థిక అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ఇట్లా సమీకృత అభివృద్ధి సూచికను ఆధారంగా చేసుకొని కూడా 1970స్లో అభివృద్ధిని అంచనా వేయడానికి ప్రయత్నం చేశాయి. ఆ తర్వాతనే ఈ HDIని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇది ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి ఉపయోగించే సూచికలలో ప్రధానమైనటువంటి సూచికలు. 1 భౌతిక జీవన ప్రమాణ సూచి, 2 మానవాభివృద్ధి సూచిక. కాబట్టి కాంపిటేటివ్ పర్పస్లో ఎగ్జామ్స్ అడగవచ్చు. PQLIని నిర్మించింది ఎవరు, PQLIలో ఏ అంశాలు ఉంటాయి, అదేవిధంగా HDI రిపోర్ట్ను ఫస్ట్ ఎవరు ప్రచురించారు, ఈ HDI రిపోర్ట్లో ఏ అంశాలు ఉంటాయి, ప్రజెంట్ HDIలో మన భారతదేశం యొక్క స్థానం ఏది, లేదంటే ఫస్ట్ స్థానంలో ఏది ఉంది, లేదా దాని యొక్క విలువలు ఏమున్నాయి, లేదా కన్ఫ్యూజ్ చేయడం కోసం భారతదేశం HDIలో ఏ స్థాయిలో ఉంది అని కూడా అడగవచ్చు, లేదా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ పర్పస్ ఏమైనా రాసేటప్పుడు కూడా ఎగ్జామినర్స్ ఈ అభివృద్ధిని లెక్కించి ఉపయోగించే ఈ సూచికలలోంచి క్వశ్చన్స్ మ్యాక్సిమం అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.